వెల్కమ్ జీవన్ జాయ్స్ వరల్డ్ కి స్వాగతం సుస్వాగతం. Dear students, in the previous 3 classes we discussed about am, is, are as a main verb in the positive manner. But now in this class or video we shall discuss about the same 3 am, is, are as a main verb in the negative manner. దాని కొరకు మనం ఏం చేయాలి? నాట్ అనే పదం యాడ్ చేస్తే సెంటెన్స్ అనేది నెగిటివ్గా మారిపోతుంది. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఇంతకుముందు మనం చూస్తూ వచ్చినాము. యామ్ అంటే ఉన్నాను, ఈజ్ అంటే ఉన్నాడు ఉంది, ఆర్ అంటే ఉన్నాము ఉన్నారు. ఇప్పుడు మనం నాట్ అనేది చేస్తే ఏమవుతుంది? యామ్కి నాట్ అనేది చేస్తే లేను, ఈజ్కి నాట్ అనేది చేస్తే లేడు లేదు, ఆర్కి నాట్ అనేది చేరిస్తే ఏమవుతుంది? లేము లేరు. చూడండి, ఇక్కడ ప్రొనౌన్స్కి మనం ఆల్రెడీ ప్రొనౌన్స్ నేర్చుకుంటూ ఉన్నాం. యామ్ అనేది ఏ ప్రొనౌన్కి ఉపయోగించాలి, ఈజ్ అనేది ఏ ప్రొనౌన్కి ఉపయోగించాలని. చూడండి, ఇక్కడ యామ్ నాట్, యామ్ అనేది ఆల్రెడీ మనం చూస్తూ వచ్చినాం ఐకి ఉపయోగించాలి అని. ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. యామ్ అనేది ఐకి, ఈజ్ అనేది హీకి, షీకి, ఇట్కి, నేమ్కి, ఆర్ అనేది వీకి, యూకి, దేకి, నేమ్స్కి ఉపయోగించాలి. సో ఇక్కడ ఏమవుతుంది? ఐ ఆమ్ నాట్, హీ ఈజ్ నాట్, షీ ఈజ్ నాట్. అక్కడ ఒక పేరు పెట్టుకుంటే కనుక మనకి పేరును బట్టి అక్కడ ఈజ్ నాట్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వి ఆర్ నాట్, నెక్స్ట్ యూ ఆర్ నాట్, దే ఆర్ నాట్. అక్కడ నేమ్స్ ఒకటి కంటే ఎక్కువగా ఉన్నటువంటి పేర్లు పెట్టుకుంటే అక్కడ ఆర్ నాట్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ ఆమ్ నాట్ హియర్, ఐ ఆమ్ నాట్ హియర్ అంటే తెలుగులో అర్థం ఏంటి? నేను ఇక్కడ లేను. హీ ఈజ్ నాట్ హియర్, అతడు ఇక్కడ లేడు. షీ ఈజ్ నాట్ హియర్, ఆమె ఇక్కడ లేదు. అక్కడ నేమ్ అనేది ఏదైనా పేరు పెట్టుకొని మీరు అక్కడ ఆ వర్డ్ అనేది, ఆ సెంటెన్స్ అనేది ఫామ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వి ఆర్ నాట్ హియర్, వి అంటే మేము లేదా మనం ఇక్కడ లేము. నెక్స్ట్ యు ఆర్ నాట్ హియర్, మీరు ఇక్కడ లేరు. నెక్స్ట్ దే ఆర్ నాట్ హియర్, వారు ఇక్కడ లేరు. ఇక్కడ నేమ్స్ అంటున్నాము. నేమ్స్ అనేటివి ఒకటి కంటే ఎక్కువగా ఉండాలా, అప్పుడు అది ప్లూరల్ ఫామ్ అవుతుంది. అప్పుడే మనం ఆర్ అనేది ఉపయోగించాలా. అక్కడ మీరు ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ ఆమ్ నాట్ దేర్, నేను అక్కడ లేను. హీ ఈజ్ నాట్ దేర్, అతడు అక్కడ లేడు. షీ ఈజ్ నాట్ దేర్, ఆమె అక్కడ లేదు. వి ఆర్ నాట్ దేర్, మేము అక్కడ లేము లేదా మనము అక్కడ లేము. యు ఆర్ నాట్ దేర్, మీరు అక్కడ లేరు. దే ఆర్ నాట్ దేర్, వారు అక్కడ లేరు. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. నీట్గా రాసుకోండి. ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ ఆమ్ నాట్ ఇన్సైడ్, నేను లోపల లేను. హీ ఈజ్ నాట్ ఇన్సైడ్, అతడు లోపల లేడు. షీ ఈజ్ నాట్ ఇన్సైడ్, ఆమె లోపల లేదు. వి ఆర్ నాట్ ఇన్సైడ్, మేము లోపల లేము. యు ఆర్ నాట్ ఇన్సైడ్, మీరు లోపల లేరు. దే ఆర్ నాట్ ఇన్సైడ్, వారు లోపల లేరు. చూడండి, ఇన్సైడ్కి ఆపోజిట్ ఏంటిది? ఇన్సైడ్కి ఆపోజిట్ అవుట్ సైడ్. ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఆమ్ నాట్ అవుట్ సైడ్, నేను బయట లేను. హీ ఈజ్ నాట్ అవుట్ సైడ్, అతడు బయట లేడు. షీ ఈజ్ నాట్ అవుట్ సైడ్, ఆమె బయట లేదు. నెక్స్ట్ వి ఆర్ నాట్ అవుట్ సైడ్, మేము బయట లేము. యు ఆర్ నాట్ అవుట్ సైడ్, మీరు బయట లేరు. దే ఆర్ నాట్ అవుట్ సైడ్, వారు బయట లేరు. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నీట్గా రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి, బాగా చదవండి.
ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది మనకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.